ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెప్సీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చేపల పులుసు. ఈ రెసిపీ ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో చేయబోతున్నాను. నేను తీసుకున్న చేపలు చందువ, దీన్ని బ్లాక్ పాంఫ్రెట్ కూడా అంటారు. నేను ఒక హాఫ్ కేజీ పాంఫ్రెట్ తీసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, నానబెట్టుకున్న చింతపండు. ఈ చేపల పులుసులో నేను కొద్దిగా మసాలా కూడా వేస్తున్నాను. దానికోసం నేను జీలకర్ర, ఒక 3 లవంగాలు, 3 ఇలాచీ, కొద్దిగా ధనియాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఈ మసాలా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ తోటి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఈ చేపల్లో నేను ముందుగానే ఆనియన్స్ వేసుకుంటున్నాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, కొద్దిగా ఆయిల్, వీటిని ఇప్పుడు మనం చేతితోటి కలుపుకుందాము. కారం, ఉప్పు, పసుపు బాగా ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. గుర్తుపెట్టుకోండి, వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి చింతపండు ఇగురు కూడా వేయాలి. సో మీకు సరిపడా అంత వాటర్ వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టేద్దాము. దీన్ని మనము ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడకనియాలి. సో దీనిపైన మనం లిడ్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, దీంట్లో గరిటె అస్సలు పెట్టకూడదు. అసలు గరిటె పెడితే కనుక ఫిష్ బ్రేక్ అయిపోతుంది. సో ఫిష్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఈ ప్రాసెస్లో కలపండి. మీకు ఇంకా ఇగురు కావాలంటే కనుక ఇంకొంచెం మీరు చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. లిడ్ పెట్టేసుకుందాము. దీన్ని 15 to 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. మనకి కావాల్సిన గ్రేవీ కంటెంట్ వచ్చేసింది. సో దీన్ని ఒకసారి కలుపుకుందాము. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకుందాము.
మసాలా బాగా పట్టేటట్లు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇందులో మీరు కావాలి అంటే బెండకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చందువా బెండకాయలు సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసి ఒక 30 సెకండ్స్ వరకు ఉడకనిస్తాము. లిడ్ పెట్టేస్తాము. వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చందువా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది మీరు రైస్లో కానీ లేదంటే కనుక చపాతీలో కానీ తినచ్చు. ఈ చేపల పులుసుని మనం కనుక మధ్యాహ్నం చేసుకుంటే దాన్ని ఈవినింగ్ తింటే కనుక ఇంకా టేస్ట్ బాగుంటుంది. లేదంటే కనుక నైట్ చేసుకుని మార్నింగ్ టైంలో తింటే కనుక చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. Please like, share and subscribe. Thank you for watching Hex's Kitchen.